శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మేషాది ద్వాదశ రాశులలో తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు. ఈ సింహరాశిలో మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని దాన్నే పుబ్బా నక్షత్రం అంటారు. 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని దాన్నే ఉత్తర నక్షత్రం అంటారు. 1వ పాదం కలిపి సింహరాశిగా చెప్పబడుతున్నది. అయితే ఈ సింహరాశి వారికి ఏప్రిల్ నెలకు వచ్చినప్పటికల్లా ఈ మాసంలో కొంత ప్రతిష్టా భంగం. అయితే గత సంవత్సర కాలంలో కావచ్చు, గత మాసంలో జరిగినటువంటి ప్రతిబంధకాల నుంచి ఈ మాసంలో వీరు కొంచెం విజయం వైపుగా ప్రయాణం చేసినటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యవహారంలో విజయం కనబడుతూ ఉన్నది. అలానే ఆరోగ్య విషయంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశికి అధిపతి సూర్యుడు కావడం చేతన ఈ సింహరాశి వారికి ప్రప్రథమంగా రక్త సంబంధిత, నరముల సంబంధితమైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి వీరు ఆ రకమైనటువంటి జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. అలానే ఉద్యోగాల్లో పనిచేసినటువంటి వారు నేతృత్వం వైపుగా, అంటే ఇప్పటి వరకు టీం మెంబర్గా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఐటీ సెక్టార్లో వాళ్ళు టీం లీడర్స్ అవ్వడానికి ఈ యొక్క ఏప్రిల్ మాసం దోహదపడుతుంది. అలానే ఈ యొక్క ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి ప్రత్యేకంగా కాస్త రాహువు యొక్క ప్రభావం కూడా వీరి మీద పనిచేస్తుంది. కాబట్టి కొంత ఆలోచన విధమైనటువంటి మార్పులు సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి పనిని కూడా వీరు ఆచితూచి వ్యవహరిస్తూ ఆలోచనాత్మకంగా వీరు ముందరికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అలానే ఏప్రిల్ మాసంలో ఈ యొక్క సింహరాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందడానికి, అలానే అనుకూలమైన వాతావరణం సృష్టించుకోవడానికి వీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయమును వినడం ద్వారా, చదవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నెలలో ప్రతి ఆదివారం కూడా వీరు మాంసాహారాన్ని తినకుండా ఉండడం ద్వారా సింహరాశి వారు ఏప్రిల్ మాసంలో మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కష్టకాలంగా ఉన్నప్పటికీ కూడా చివరికి వచ్చేటప్పటికల్లా విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో పాల్గొనేటటువంటి వాళ్ళు అత్యంత జాగ్రత్తతోటి వ్యవహరించవలసినటువంటి మాసం ఏప్రిల్ మాసం. అనుకున్నటువంటి ర్యాంకులు రావడానికి కొంచెం కష్టంగా సూచిస్తుంది. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా, ఒక ప్రణాళికాబద్ధంగా వీరు ముందరికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి జాగ్రత్తలను పాటిస్తూ సహజ శైలికి భిన్నంగా మీరు వ్యవహరించవలసి ఉంటుంది. సింహరాశి వారికి సహజంగా ఉండేటటువంటి మొండితత్వాన్ని కొంచెం పక్కన పెట్టి చాలా జాగ్రత్తగా వీరు ముందరకు వెళ్ళాలి. అలానే సింహరాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలని ఈ యొక్క ఏప్రిల్ మాసంలో పొందడం కొరకు ప్రతి ఆదివారం రోజున కూడా వీరు సూర్య ఆరాధన చేయటం, పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయటం, అలానే వివాహితులు ఆదివారం రోజున బ్రహ్మచర్యాన్ని నియమంగా పాటించటం చేతన మెరుగైన ఫలితాలను పొందుతారని, ఆ ప్రకారంగా వచ్చే సంవత్సరం మొత్తం కూడా అవసరమైనటువంటి భవిష్యత్తుకు బంగారు బాటగా ఈ యొక్క ఏప్రిల్ మాసం దోహదపడుతుందని చెప్పి తెలియజేస్తూ, పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత, ఆదిత్యుని యొక్క అనుగ్రహం చేత సింహరాశి వారందరూ కూడా ఏప్రిల్ మాసంలో సుఖ సంతోషకరమైనటువంటి జీవితాన్ని సాగిస్తారని చెప్పి ఆ యొక్క భగవంతుణ్ణి, అమ్మవారిని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.